సిటీ న్యూస్ ని మీకు సమర్పిస్తున్నవారు లక్ష్మీ నిలయం గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ శ్యామలానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్ గుంటూరు. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్ పూలమాల వేసి నివాళులర్పించారు. విజ్ఞాన మందిరం కూడలిలోని బాబు జగజ్జీవన్ రామ్ 40వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి పల్నాడు జిల్లా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్ హాజరై నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ది కోసం కృషి చేసిన మహనీయులు జగజ్జీవన్ రామ్ అని కొనియాడారు. అలాంటి మహోన్నత వ్యక్తి ఆశయాలను నేటి ప్రజాప్రతినిధులు ఆదర్శంగా తీసుకుని పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాదిగ జనసేన సమితి నాయకులు అంగిరేకుల వరప్రసాద్, సముద్రాల చిన్నకోటేశ్వరరావు, మూకిరి సుధా తదితరులు పాల్గొన్నారు. ఈ 75-80 సంవత్సరాల్లో భారతదేశంలో బడుగు బలహీన వర్గాలు ముందుకు వచ్చారు. ఇంకా చేయాల్సి ఉంది, అయినా ముందుకు వచ్చారు. కొద్దిగా గొప్ప అంటే ఒకవైపు బిఆర్ అంబేద్కర్ గారు, మరోవైపు బాబు జగజ్జీవన్ గారు ఇద్దరు కృషి వల్ల ఇక్కడ దాకా రావడం జరిగింది. ఆయన స్ఫూర్తితో దేశంలో ఉన్న ప్రతి ఒక్క రాజకీయ పార్టీలు కూడా బడుగు బలహీన వర్గాలకి మరింతగా అధికారాన్ని దగ్గర చేసేదానికి ప్రయత్నిస్తారని చెప్పి, అలాగే వాళ్ళ అభ్యున్నతి కూడా ప్రయత్నిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. బహుజనుల కోసం పోరాటం చేసినటువంటి పోరాట యోధుడు. ఒకవైపు బిఆర్ అంబేద్కర్ బయట ఉండి పోరాటం చేస్తే ఆయన నిరంతరం కూడా ప్రజల యొక్క బడుగు బలహీన వర్గాల కోసం చట్టసభలో పోరాటం చేసి పెట్టాడు. ఆయన ఆశయాల్ని కొనసాగించాలా. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఈ దేశానికి స్వతంత్రం వచ్చి 10 సంవత్సరాలు దాటినప్పటికి కూడా ఆయన ఆశయాలు ఇంకా కొనసాగించాల్సిన అవసరం ఉంది. తప్పనిసరి కూడా ఈ యొక్క వర్ధంతి సందర్భంగా వారికి గాఢ నివాళులర్పిస్తూ ఏపీ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా సునీత గంధం, ఆలపాటి గిరిధర్, పురుషోత్తం కుమార్ చింతలపూడి ప్రమాణం చేశారు. వీరితో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ ప్రమాణం చేయించారు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సుల మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వీరిని అదనపు న్యాయమూర్తులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. Judge of the High Court of Andhra Pradesh, do swear in the name of God. Do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established. That I will bear true faith and allegiance to the Constitution of India as by law established. That I will uphold the sovereignty and integrity of India. That I will uphold the sovereignty and integrity of India. That I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment. That I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment. Perform the duties of my office without fear or favor, affection or ill will. Perform the duties of my office without fear or favor, affection or ill will. And that I will uphold the Constitution and the laws. And that I will uphold the Constitution and the laws. కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టర్ సాయికాంత్ వర్మకు వినతులు అందించారు. ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు బారులు తీరారు. ఫిర్యాదులను జిల్లా ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. తక్కెలపాడులో కాల్వ పూడ్చి రామకృష్ణ వెంచర్ వేశారని అధికారులకు ఫిర్యాదు చేస్తే ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నారని తక్కెలపాడుకు చెందిన లింగయ్య వాపోయారు. ఆ కాల్వ పూడ్చడం వలన ఎస్టీ కాలనీ ముంపుకు గురవుతుందని చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. నగరంలో ప్రైవేట్ విద్యా సంస్థలు పేద, అనాథ, వికలాంగ విద్యార్థులకు 25% సీట్లు ఉచితంగా ఇవ్వాలని విజిలెన్స్ కమిటీ నాయకులు చదలవాడ హరిబాబు ఫిర్యాదు చేశారు. ప్రతి స్కూల్ తాము వసూలు చేసే ఫీజు వివరాలను స్కూల్ ముందు ప్రదర్శించాలని అడ్వకేట్ సుబాని కోరారు. ఎస్టీ కాలనీ నీళ్లు పోయి అంతా ఆగమాగం అయ్యింది. రేపు మామూలుగా మొన్న అంతకుముందు ఆ వాగు గుండా పోతే నీళ్లు పోయినందువలన గారపాడి రామచంద్ర ఉప్పలపాడి దగ్గరగా 3 పిల్లలు ఆ వాగు నీళ్ళు కొట్టుకొని వెళ్ళారు. ఆ వాగు పూడ్చాడు. ఇప్పుడు ఆ నీళ్ళన్నీ వచ్చి పెద్ద గుంటూరు శానంలో పడి మా కాలువ చెరువు కట్టకు అనుకొని పారుతూ ఉంటాయి. అది దాన్ని తగిన న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాము. అంటే ఇప్పుడు మీకు వికలాంగులకు కానీ లేకపోతే అనాథ పిల్లలకు కానీ తండ్రి చనిపోయినా తల్లి చనిపోయినా అటువంటి పిల్లలకి తప్పనిసరిగా వాళ్ళ స్కూల్లో విద్యా హక్కు చట్ట ప్రకారము ఫీజులు లేకుండా చేర్చుకోవాలి. రెండోది మున్సిపల్ ఇది కార్పొరేషన్ కాబట్టి కార్పొరేషన్లో 1 నుంచి 5వ తరగతి వరకు 15,000,
తర్వాత 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 18,000 రూపాయలు మాత్రమే వాళ్ళు ఫీజులు వసూలు చేయాలి. డిఈఓ గారు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం బోర్డుని వాళ్ళు ఛార్జీ తీసుకోవాల్సిన, అంటే ఫీజులు కట్టించుకోవాల్సిన బోర్డుని బయట అందరికీ కనపడేట్లు పెడితే తల్లిదండ్రులు వాళ్ళని ప్రశ్నిస్తారు. ప్రశ్నించదే మనకి ఏమీ జవాబులు రావట్లేదు. కాబట్టి దయచేసి మీడియా మిత్రులందరూ కూడా దీన్ని ప్రచారం చేయవలసిందిగా కోరుచున్నాం. కూటమి ప్రభుత్వానికి అధికారం శాశ్వతం కాదనే విషయాన్ని పోలీసులు గుర్తుపెట్టుకుని వ్యవహరించాలని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. జిల్లా వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల గొంతుకై ప్రశ్నించేవారని అరెస్ట్ చేయడం, భయాందోళనకు గురి చేయడం హేయమని మండిపడ్డారు. ప్రశ్నారావణ్, జర్నలిస్ట్ కేవీఆర్ వైసీపీకి చెందిన వారు కారన్న అంబటి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పార్టీలకు అతీతంగా వైసీపీ నిలబడుతుందని స్పష్టం చేశారు. ఈ సమస్యలన్నీ వదిలేసి రావణు, కేవీఆర్ ఇలాంటి సోషల్ మీడియా యాక్టివిస్టుల్ని కట్టడి చేసే కార్యక్రమం నేను తెలియగలుగుతానండి. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఎవరండి కిరా కార్పిన? ఇప్పుడు చూసారా మీరు ఇన్ని బూతులు మాట్లాడతాడు? సీమరాజు ఇన్ని బూతులు మాట చూశారుగా. వాళ్ళనేమో మీరు పెట్టుబడి పెట్టి మాట్లాడిస్తారు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోరు. నేను కంప్లైంట్ ఇచ్చా కిరా కార్పి మీదను సీమరాజు మీద, మీకు గుర్తుందో లేదో. పోలీసులు మీరు చేయమన్నారు, రీచ్ చేయమన్నారు. తర్వాత కోర్టుకి వెళ్ళారు. కోర్టు వారి ముట్టికెళ్ళేసిన తర్వాత రిజిస్టర్ చేశారు, యాక్షన్ తీసుకోరు. కూటమి ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో ఒక దళిత యువకుడు క్రాంతి కుమార్ సీఐ వేధింపులు తాళలేక సెల్ఫీ వీడియో విడుదల చేసి ఆత్మహత్య చేసుకుంటే ఇంతవరకు చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్ గుంటూరులో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజలను అయోమయానికి గురిచేసేందుకు జగన్మోహన్ రెడ్డి మావిగన్ పేరును ప్రచారం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. 2029లో జగన్మోహన్ రెడ్డి గెలిస్తే విశాఖపట్నంలోనే ప్రమాణ స్వీకారం చేసి ఋషికొండ ప్యాలెస్లోనే ఉంటారని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అనే ఒక కొత్త విషయాన్ని ముందుకు తెచ్చాడు. నేనైతే అది నమ్మట్లేదు. ఆయన మనసులోంచి వచ్చిన మాట కాదు, అది కేవలం రాజకీయ అవసరాల కోసం మాట్లాడిందే కానీ అది మనసులోంచి వచ్చింది కాదు. ఆయన ఒకవేళ మళ్ళీ అధికారం అంటూ వస్తే ఆయనకి ఖచ్చితంగా విశాఖపట్నంలోని ప్రమాణ స్వీకారం చేస్తాడు. ఋషి కొండలో ఆ పరుపుల మీద పడుకొని నిద్రపోతాడు. అప్పటిదాకా ఆయన నిద్రపోడు, ఆయన అది విశ్రమించడది. ఈ మావిగన్ అనేది కేవలం రాష్ట్ర ప్రజల్ని మభ్యపెట్టడానికి, ముఖ్యంగా గుంటూరు, కృష్ణా ఈ ప్రాంతంలో ఉన్న రైతాంగాన్ని మభ్యపెట్టడానికి, ప్రజల్లో ఒక చీలిక తేవడానికి మాత్రమే కానీ ఒక వ్యూహాత్మకంగా ప్రవేశపెట్టిన ఒక ఆలోచనే కానీ ఆయనకి ఎలాంటి ఇది నేను నమ్మట్లేదు. ఆయన గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఆలోచించండి. ఆయన ఒకవేళ అధికారం అంటూ చేపడితే ఖచ్చితంగా 3 రాజధానులే చేస్తాడు. ఖచ్చితంగా వైజాగ్లోనే ప్రమాణ స్వీకారం చేస్తాడు. ఆ రాత్రి ఋషికొండ ప్యాలెస్లోనే పడుకొని ఆ 50 కోట్ల పరుపు మీద పడుకుంటాడు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో నిరసన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నాయకులు సమీర్, కిరణ్ మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడంతో విద్యార్థులు పలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. హాస్టల్ మెస్ ఛార్జీలను 3,000కు పెంచాలని కోరారు. ఎఫ్ఆర్ఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్ఎఫ్ఐ నాయకులు పాల్గొన్నారు. ఫీజు రింబర్స్మెంట్ విడుదల కాక ఇప్పటికీ ఎంతో మంది వేల మంది విద్యార్థులు రోడ్డును పడతా ఉంది. పేరెంట్స్ మెయిన్గా ఉన్నటువంటి తల్లిదండ్రులు ఇబ్బందులు పడతా ఉన్నారు. అంతేకాకుండా ఎఫ్ఆర్ఎస్ని రద్దు చేయాలి. అంతేకాకుండా మెస్ ఛార్జీలు పెరిగిన ధరలకు అనుగుణంగా ప్రభుత్వ హాస్టల్స్లో మెస్ ఛార్జీలు పెంచాలని 3,000కు పెంచాలని అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రజెంట్ ఉన్నటువంటి అనుగుణంగా ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు పెంచాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తూ ఉంది. కూటమి ప్రభుత్వం పాలన గాలికి వదిలేశారని వైసీపీ నగర అధ్యక్షులు నూరి ఫాతిమా మండిపడ్డారు. మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా విజ్ఞాన మందిరం కూడంలోని ఆయన విగ్రహానికి వైసీపీ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నూరి ఫాతిమా మాట్లాడుతూ దేశ ప్రజల హక్కుల కోసం నిరంతరం కృషి చేసిన మహనీయులు జగజ్జీవన్ రామ్ అని కొనియాడారు.
ఆయన ఆశయాలను నేటి పాలకులు ఆదర్శంగా తీసుకుని పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు. 40 సంవత్సరాలు ఆయన జీవితకాలంలో ఆయన రాజకీయాల్లో ఉండి దళితులకి అలాగే ప్రతి ఒక్కళ్ళకు కూడా ప్రతి ఒక్క వర్గానికి సంబంధించి అందరం సమానం అని చెప్పి చూపిస్తూ మినిస్టర్గా దాదాపుగా 30 సంవత్సరాలు ఒక ఆయన మినిస్టర్గా ఉన్నారంటే దాన్ని బట్టి ఆలోచించుకోవచ్చు. ఆయన పనితీరు ఆయన పని విధానం ఏ విధంగా ఉంది. ఒక డిఫెన్స్ మినిస్టర్గానే లేకపోతే అగ్రికల్చర్ మినిస్టర్గా కానీ లేకపోతే లేబర్ మినిస్టర్ కానీ ప్రతి ఒక్క దానికి కూడా ఆయన న్యాయం చేసి ఈరోజు స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తి బాబు జగజీవన్ రామ్ గారు. మరి అలాంటి ఆ వ్యక్తిని ఈరోజు నివాళులర్పించుకోవటం ఆయన వర్ధంతిని ఈరోజు చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది. ఆయన ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లాలని జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఎస్పీ కార్యాలయంలో అధికారులకు వినతులు ఇచ్చారు. ప్రతి సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు భారీగా తరలివచ్చారు. ఫిర్యాదులను పోలీసు ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. దేవాపురంలో ఉన్న తన ఇంటిపై కొందరు వ్యక్తులు దొంగ డాక్యుమెంట్లు సృష్టించి 2 కోట్ల రుణం తీసుకున్నారని షేక్ బాబావలి ఫిర్యాదు చేశారు. గత వారం నుండి తన షాపులు దౌర్జన్యంగా పాల్గొడుతున్నారని తమకు ప్రాణరక్షణ కల్పించి న్యాయం చేయాలని వేడుకున్నారు. సంగళిగుంటలో స్థలాన్ని అద్దెకు తీసుకుని హోటల్ పెట్టుకున్నామని రైలుపేటకు చెందిన 7 కొండలు తెలిపారు. అయితే గ్యాస్ ధరలు పెరగడంతో హోటల్ నిర్వహించలేదని, పైగా అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరామని చెప్పారు. స్థల యజమాని అద్దె బకాయిలు చెల్లిస్తామని చెప్పినా వినకుండా హోటల్ను వేరే వ్యక్తులకు ఇస్తున్నారని న్యాయం చేయాలని వేడుకున్నారు. తన ఒంటి మీద ఉన్న నగలన్నీ తీసుకుని తెనాలి ఐతానగర్కు చెందిన సుమతీదేవి అనే 83 ఏళ్ల వృద్ధురాలిని కోడలు బయటకు గెంటిందని కుమార్తె సంధ్యారాణి ఫిర్యాదు చేశారు. దానికి సంబంధించి మళ్ళీ 2 సార్లు అడిగామండి. మాకేమండి మొత్తం ఎంత కట్టాలో అంత కట్టి తీసుకుంటామంటే, అలాగే మీకైతే వేరే వాళ్ళు ఎవరికైనా ఇచ్చుకుంటాం, మీకు సంబంధం లేదని చెప్పి మేము వేసిన షెడ్డు లోపల సామాన్లు కానీ మొత్తం అన్నీ ఆపేసుకున్నారండి. ఇప్పుడు దానికోసం ఇక్కడ కంప్లైంట్ ఇచ్చుకున్నాం. గతంలో పెట్టి 9 నెలలు అవుతుంది సార్, 8 నెలలు. దానిలో 4 నెలలు నడిపాము. మిగతా 6 నెలలు కూడా ఇవే గ్యాస్ ప్రాబ్లం వల్ల కానీ హాస్పిటల్లో ఉండడం వల్ల, అంతకుముందు రంజాన్ ఉపవాసాల వల్ల కొన్ని నెలలు సరిగ్గా జరగలేదు. స్టార్టింగ్లో కట్టాం సార్ బాగానే, తర్వాత లేని అసలు ఓపెన్ చేసి లేదండి. హోటల్ ఓపెన్ చేయకే 4 మంత్స్ అయినా అవుతుంది. ఆ పెండింగ్ ఏమో 6 నెలలు మొత్తం ఉంది. ఈమె ఆస్తిని ఈ చిన్న కొడుకు తెలివి తక్కువవాడు, చదువు లేదు, ఈమెకేనో వృద్ధాప్యం వచ్చింది, బయట ప్రపంచం తెలవదు, నేనే పెత్తనం చేస్తాను, నేనంతా రాజకీయ నాయకురాలని, నేను ఏది కేసులు 498లు అన్ని కేసులు వేస్తాను, ఎవరో మీరందరూ వచ్చినా మీ మీద కూడా కేసు వేసారు. అంటే సపోర్ట్ ఉండకపోతే ఇంత చెయ్యరు. ఎవరు వాళ్ళ అమ్మగారు, వాళ్ళ అన్న, వీళ్ళు ఇలాగే. మా అమ్మగారు తన ఇంట్లో తనే ఉంటుంది ఐతానగర్ 4/17/44 హౌస్లో, ఆమె సొంత ఇల్లు ఐతానగర్ తెనాలి. ఈ అమ్మాయి వచ్చి మీడియా పెట్టి ఆమె ఇంట్లో కనబడటం లేదు అని కేసు పెట్టింది. కేసు పెట్టి నేను అప్పులు నేనే పోషిస్తున్నాను 25 సంవత్సరాల నుంచి అని ఒక కేసు పెట్టి ఒక పేపర్ స్టేట్మెంట్ ఇచ్చింది. మళ్ళీ రెండోది నా వారసులు ఇల్లు, నేను అందుకే ఇక్కడ ఉన్నాను ఒక ప్రెస్ మీట్ పెట్టింది వీళ్ళింట్లోనే. మా అమ్మగా అడిగితే నేను కళ్ళు మూసుకుని నాకు తెలియదు, ఆమె కనపడదు. బయటపడటానికి కారణం ఏంటి? డబ్బులు నగలన్నీ తలుపులేసి తీసేసుకొని ఆమెను తోసేసింది బయట. నా మా స్థలం మీద దొంగ పుట్టించేసి 2 కోట్ల లోన్లు అసలు ఆది చెప్పేలా అట్టేచ్చాడు సార్. లింకు డాక్యుమెంట్స్ వాడికి ఏం లేకుండా, కరెంట్ బిల్స్ ఏం లేకుండా దొంగ పన్ను చూపెట్టి పుట్టించేసేసి మా డోర్ నెంబర్ పుట్టించి 1 నెలలోనే 8 లక్షల రూపాయలు మున్సిపాలిటీ కట్టేసి డోర్ నెంబర్కి వచ్చేసి 2 కోట్ల లోన్ తీసుకున్నాం సార్. మాకు తెలిస్తే మేము జరిగింది సార్. ఇవాళ వచ్చేసి ఎస్పీ గారికి మేము కంప్లైంట్ ఇచ్చాం సార్. మేము వచ్చి చంపేస్తాం, రాత్రి 10 జనాలు దిక్కొస్తున్నాం సార్. నైట్ పూట 10 మంది వచ్చేసి మళ్ళీ పలగొడతా అంటున్నారు సార్. మా ప్రాణ భయం ఉంది. మేము వాళ్ళు పట్టాపురం వాళ్ళు కూడా తెలియపరిచాము, కంట్రోల్ కూడా తెలియపరిచాం. ఇలా ఎస్పీ గారికి వచ్చి చెప్పాము సార్, మా పరిస్థితి బాగాలేదు సార్, చిన్న క్యాట్ వాళ్ళు 10 మంది వచ్చి వస్తున్నారు సార్. మాకు భయంగా ఉంది సార్. మాకు 2 భార్య భర్తలు మేము, మా ప్రాణహాని ఉందండి, మాకు రక్షణ లేదు సార్. బండేసుకొస్తున్నారు, చంపేస్తారు. ఒక అబ్బాయి పోయి ఒక విద్యలు మిత్రమే సార్. అద్దెకు నోటితో బెదిరించారు సార్. బెదిరించేసి ఖాళీ చేశారు. కట్టిపోవడం కూడా బెదిరిస్తున్నారు సార్ వచ్చి. ఎన్నికల ముందు ఎస్సీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ భీమసేన సేవాదళ్ విరసం ఐక్యవేదిక ఆధ్వర్యంలో కలెక్టరేట్లో ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా భీమసేన సేవాదళ్ నాయకులు నల్లపు నీలాంబరం మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రద్దయిన సంక్షేమ పథకాలు పునరుద్దరించాలని కోరారు. ఎస్సీ కార్పొరేషన్ రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కె సురేష్,
టి అర్జున్ కుమార్, కమలకుమారి తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికి 2 సంవత్సరాలు అయింది. ఎస్సీలకి ఒక పథకం కూడా ఇవ్వటం చాలా బాధాకరం. ఈ విషయాలన్నిటి మీద మేము చంద్రబాబు గారికి ఒక వినతిపత్రం రాసుకొని ఈరోజు గుంటూరు కలెక్టర్ గారికి అందించడం జరిగింది. ఎస్సీలకి ఇస్తా అన్నవి కూడా మొత్తం కూడా రన్నింగ్లో రావాలని చెప్పి, ఎస్సీ ఎస్టీలకి 50 సంవత్సరాలకి వృద్ధాప్యను పెన్షన్ ఇస్తా అని చెప్పారు. ఆ పెన్షన్ కూడా ఇవ్వాలని చెప్పి తెలియపరుస్తున్నాం. భారతదేశ మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ వర్ధంతిని జిల్లా వైసీపీ కార్యాలయంలో నిర్వహించారు. జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి మాజీ మంత్రి అంబటి రాంబాబుతో పాటు పార్టీ నేతలు నూరి ఫాతిమా, అంబటి మురళి, నిమ్మకాయల రాజనారాయణ తదితరులు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. దేశాభివృద్ధికి జగజ్జీవన్ రామ్ చేసిన కృషి మరవలేనిదని నేతలు గుర్తు చేశారు. బాబు జగజ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి ఓబీసీ సంక్షేమ సంఘం నాయకులు, అంబేద్కర్ యూత్ ఆర్గనైజేషన్ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఓబీసీ సంక్షేమ సంఘం నాయకులు అంగిరేకుల వరప్రసాద్ మాట్లాడుతూ బాబు జగజ్జీవన్ రామ్ అణగారిన వర్గాల హక్కుల కోసం నిరంతరం కృషి చేశారని తెలిపారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం అమలు చేసే దిశగా పనిచేశారని అన్నారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో దళిత బహుజన సంఘాల నాయకులు పాల్గొన్నారు. అదేవిధంగా భారతదేశంలో రిజర్వేషన్లని అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిస్తే ఆ రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి రిజర్వేషన్లని అమల్లో తీసుకొచ్చి అమలు చేయించడానికి మరి సుదీర్ఘకాలం ఆయన జీవితాంతం కూడా ఈ రిజర్వేషన్ పరిరక్షణకి జీవితాంతం పాటుపడ్డారు. రైల్వే శాఖలో కానీ అనేక శాఖల్లో మరి బలహీన వర్గాల ఎస్సీ ఎస్టీ ఓబీసీ వర్గాల రిజర్వేషన్లకి అమలు చేయించినటువంటి ఆద్యులు స్వర్గీయ బాబు జగజ్జీవన్ రావు గారు. వారికి ఈ సందర్భంగా ఘనంగా నివాళులర్పిస్తా ఉన్నాం. బాబు జగజ్జీవన్ రావు సందర్భంగా ఈరోజు ఎంఆర్పిఎస్ పాలపోగు వెంకటేశ్వర్లు కొడుకు క్రాంతి అనే కుర్రాడిని అవమానంగా మరి చేస్తే సూసైడ్ చేసుకున్న ఎస్ఐల మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఎంఆర్పిఎస్ మాలమహనాలు అందరూ కూడా దీని మీద తీవ్రంగా ఖండిస్తూ ఆ కుటుంబానికి న్యాయం చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తారు. మంత్రి సత్యకుమార్ పై మాజీ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలను బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జయప్రకాష్ నారాయణ తీవ్రంగా ఖండించారు. వైసీపీ నేతల తప్పులను ఎత్తి చూపితే కులాలు, మతాలు, పార్టీల ప్రస్తావన తీసుకొస్తున్నారని అన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీని ప్రజలు సమాధి చేస్తారని తెలిపారు. ప్రశ్నారావణ్, ప్రకాష్ రాజ్ ఎల్ఎస్లకు డబ్బులిస్తే విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆయన అన్నారు. రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీని రాజకీయంగా పూర్తిగా సమాధి చేసేదానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా కంకణం కట్టుకొని కూర్చొని ఉన్నారు. మీరు మీ పార్టీకి సంబంధించినటువంటి వంది మాగుదులు కొంతమందిని తీసుకొని వచ్చి వారందరి చేత ఒక ప్రశ్నారావణ్ అంటారు, ఒక ప్రకాష్ రాజ్ అంటారు, లేకపోతే ఇంకెవరినో తీసుకొని వస్తారు, ఎక్కడి నుంచో ఎనలిస్టులు అన్న పేర్లతోటి కొంతమందిని తీసుకొని వస్తారు. వీరందరికీ కూడా స్పాన్సర్ చేస్తూ వారందరికీ కూడా మీరు డబ్బుని ఇస్తూ వారి ద్వారా ఈ రాష్ట్రంలో విద్వేషాలు కలిగించేటటువంటి ప్రయత్నం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మతాల కులాల మధ్య తగాదలు పెట్టేటటువంటి ప్రయత్నం, ఈ రాష్ట్రంలో పనిచేసేటటువంటి వ్యవస్థలన్నిటి మీద కులముద్రలు వేసేటటువంటి ప్రయత్నం. గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇటువంటి పనులే చేశారు. ఇవాళ ప్రజల్ని మీ యొక్క తప్పుడు విధానాలతోటి, తప్పుడు మనుషులతోటి, దొంగ పేర్లతోటి పెట్టుకున్నటువంటి వ్యక్తులతోటి వారందరినీ తీసుకొని వచ్చి మాట్లాడిస్తూ ఉంటారు. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. సిటీ న్యూస్ ని మీకు సమర్పించిన వారు లక్ష్మీ నిలయం, గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్, శ్యామ్లానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్, గుంటూరు.